వైష్ణవ ఆచార్యులు రామానుజాచార్యుల వారి జీవితంలో కూడా ఇటువంటి కథే ఒకటి ఉన్నది. ధనుర్దాస్ అన్న ఒక శిష్యుడు ఉన్నాడు. అతడు తన భార్య అంటే ప్రేమ, ఆమె నేత్రములంటే ప్రేమ, ఆమె కళ్ళకు ఎండ సోకకుండా ఉండటం కోసం తాను ఆమె గొడుగు పట్టి నడిపిస్తూ ఉండేవాడు. పెళ్ళానికి గొడుగు పట్టి నడుస్తున్నాడు వీడు, మహావీరుడు వాడంటే భయం అందరికీ, ఎవరేమనరు. ఒకరోజు రామానుజాచార్యుల వారు దోవలో పోతూ అతన్ని చూశారు. అతన్ని పిలవమన్నాడు శిష్యులతో. వచ్చాడు. గురువుగా పెద్దవారు మహానుభావుడు పిలిచాడని వెళ్ళాడు. ఏమిటయ్యా నువ్వు ఇట్లా గొడుగు పడుతున్నావు అంటే, నా భార్య లోచనములు అందమైనవి, ప్రపంచంలో దాన్ని మించింది లేదు, అందుకని నేను ఈ రకంగా పడుతున్నాను. ఆమె సౌందర్యోపాసకుడిని, నేను నేత్ర సౌందర్యాన్ని ఉపాసిస్తున్నాను. ఇంతకంటే అందమైన కన్నులు చూపిస్తే ఏం చేస్తావు? వాటిని ఆరాధిస్తాను, అయితే నాతో రా అన్నాడు. శ్రీరంగేశ్వరుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. ఒకసారి అటు చూడు, శ్రీరంగ నాయకుడిని చూడు అన్నాడు. ఆయన యొక్క దివ్య నేత్రములు సాక్షాత్కరించినవి ధనుర్దాసుకు రామానుజాచార్యుల వారి కరుణ వల్ల. లోకాతీత సౌందర్య విభాప్రభాసితములైనటువంటి ఆ దివ్యనేత్రములను చూచిన తర్వాత అతడికి దివ్య ప్రబోధం కలిగింది. ఆనాటి నుంచి అతడి జీవితం మారిపోయింది. అలా మహనీయులైనటువంటి వ్యక్తులు అవసరమైనప్పుడు తమ దివ్యశక్తితో శిష్యులకు ప్రబోధాన్ని కలిగిస్తూ ఉంటారు. జగద్గురువు శంకరాచార్యుల వారు, ఆయన కృప అపారమైనది, అసామాన్యమైనటువంటిది. శిష్యులు చూస్తుంటారు, శిష్యులను పరీక్ష చేస్తుంటారు. ఒకరోజు పాఠాలు చెబుతూ ఉంటే ఒక శిష్యుడు ఆలస్యం చేస్తున్నాడు, అవతలేదో గుడ్డలు ఉతుకుతున్నాడు గురువు గారివి. వాడిని పిలవండి అన్నారు. ఎందుకులేండి అన్నారు. లేదు పిలువు, వాడు రావాలా అని వాడిని పిలిచాడు శిష్యుడిని. రారా నాయనా అన్నాడు. వాడు గబగబా అవతల సరస్సుకు అవతల ఉన్నవాడు నడుచుకుంటూ వచ్చాడు. గురుభక్తి వల్ల, గురు కృప వల్ల అతడు నడుస్తున్న చోటల్లా కూడా పద్మములు పుట్టినాయి. ఆ పద్మముల మీద అడుగు పెట్టుకుంటూ వచ్చాడు కనుక అతన్ని పద్మపాదుడు అని అన్నారు. అలానే మరొక శిష్యుడు కూడా ఎక్కడో దూరంగా ఉన్నాడు. నాయనారా అన్నాడు. అతడికి అప్పటికప్పుడు ఛందస్సు వచ్చింది, కవిత్వం చెప్పాడు, తోటక వృత్తాలలో చెప్పాడు. వాడికి ఏం చదువు వస్తుంది లేండి గురువు గారు, మాకు పాఠం చెప్పండి అని అంటే, శిష్యులకు ధర్మ నిర్ణయం చెయ్యాలా, సత్య ప్రబోధం చేయాలి అని ఆ పరమ గురువు, ఆ సద్గురువు మహనీయుడు ఆయన తన శిష్యుడికి దివ్య కవిత్వాన్ని ప్రసాదించాడు. వాడు తోటక వృత్తాలలో భవశంకర దేశికమే శరణం అని చెబుతూ ఉంటే అందరూ ఆశ్చర్యపడ్డారు గురుకృపకు. శంకరుల వారి జీవితంలో ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మహనీయులైనటువంటి సిద్ధ గురువుల యొక్క కరుణ అటువంటిదే. అది ఈ దేశమని కాదు, ఆ దేశమని కాదు, ప్రపంచంలో ప్రతి చోట కూడా సిద్ధులైన గురువులు శిష్యులకు ధర్మ ప్రబోధం అవసరమైతే దివ్యశక్తిని వినియోగించి చేసి మానవ కళ్యాణానికి వాళ్ళను నియోగిస్తూ ఉంటారు. అటువంటివి ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా జరుగుతూనే ఉంటాయి. అమెరికాలో జరిగిన ఒక చిన్న సంఘటన చెప్తాను. గే బల్లార్డ్ అనేటువంటి వ్యక్తి మౌంట్ శాస్తా ప్రాంతంలో ఉన్న గ్రామానికి అధికారిగా వచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగతను. అతడు స్పానిష్ జాతికి చెందినవాడు, ఉద్యోగం చేస్తున్నాడు. వచ్చాడు. అతడు ఒకరోజు ఆ పక్కన ఉన్న కొండ మీదకి వెళదాం, సాయంకాలం విహారానికి వెళదాం, హాయిగా ఉంటుంది అని బయలుదేరినటువంటి వాడు కావలసినటువంటి ఏదో కొద్దిపాటి ఆహారము, నీళ్లు అవి ఇది మంచినీళ్ళు తీసుకున్నాడు. కాసేపట్లో కిందికి వస్తాం కదా, ఏం పర్వాలేదని అనుకున్నాడు. పైకి వెళ్ళాడు, నడిచాడు. పైకి వెళ్ళి కాసేపు వెళ్ళిన తర్వాత అలిసిపోయినాడు. మంచినీళ్ళు తాగుదాం అని ఆ పాత్రలో ఉన్న నీళ్లు ఒక గ్లాసులో పోసుకున్నాడు. ఒక గ్లాసుడు వచ్చినాయి. అవి తాగబోతూ ఉంటే ఇంతలో ఉన్నట్లుండి అక్కడ ఒక మనిషి కనిపించాడు. అంతకుముందు ఎవరూ లేరు అక్కడ. ఆశ్చర్యంతో చూస్తున్నాడు. చూస్తుంటే, నాకు దప్పిగ్గా ఉంది, నాకు నీ దగ్గర ఉన్న గ్లాసుడు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఉన్నదవే, తన దగ్గర వేరే లేదు. అయినా ఏదో పెద్దవాడు అడుగుతున్నాడు, నాకంటే బాధ, దప్పిక ఎక్కువగా ఉంది కాబట్టి. అయ్యా తీసుకోండి అని ఇచ్చాడు ఆ గ్లాసు నీళ్ళు. ఆయన తీసుకున్నాడు. ఇతడి వైపు అలా చూశాడు. గ్లాసు అలా అవతలికి విసిరేశాడు. అయ్యా తాగమంటే ఇచ్చాను, తాగుతానంటే అది పారేస్తారేమిటి అన్నాడు. లేదు, నీ త్యాగానికి నేను మెచ్చుకున్నాను, నీకు దప్పికగా ఉండి కూడా నాకు ఇచ్చావు, నీకు తాగటానికి నేను ఇస్తాను అని గాలిలో నుంచి ఒక గ్లాసులో ఏదో ఒక దివ్య రసాన్ని సృష్టించి ఇచ్చాడు. అది తీసుకున్నాడు అతను. చాలా తృప్తి కలిగింది, బలం వచ్చినట్టు అనిపించింది. అప్పుడు అన్నాడు అతడు, నీలో ఉన్న సద్గుణాన్ని చూసి నేను మెచ్చుకున్నాను. ఈ ప్రపంచంలో కొందరినైనా మార్చగలిగినటువంటి అవకాశం నీకున్నది. నీకున్నటువంటి సద్గుణాల వల్ల
మనుషుల్లో ఉండేటువంటి దుర్గుణాలను పారద్రోలు, సుగుణ సంపన్నులను చెయ్యి, నీకు శక్తినిస్తాను నేను అన్నాడు అతడు. ఆయన పేరు సెయింట్ జెర్మెయిన్. ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు. మీ ఆజ్ఞ తప్పకుండా చేస్తానండి అన్నాడు. ఆయన అదృశ్యమైపోయినాడు. ఇతడు నెమ్మదిగా కిందికి దిగి నడిచొస్తూ ఉన్నాడు. నడిచొస్తూ ఉంటే అలిసిపోతున్నాడు. ఒక చోట కూర్చున్నాడు. ఎదురుగా ఒక చిరుతపులి పరిగెత్తుకుంటూ వస్తున్నది మీదికి. వస్తే చచ్చిపోతాము, దానితో యుద్ధం చేయలేము, గెలవలేము. ఏం చేయాలా? అయ్యో, నా గురువుగారు ఒక సత్కార్యాన్ని అప్పగిచ్చారు, ఈలోపే నేను మరణిస్తానా అనుకున్నాడు. అనుకొని అంత మహనీయుడు చెప్పిన తర్వాత నాకు మరణం ఎట్లా వస్తుంది? రాదు అని నన్ను ప్రేమతో సృష్టిని చూడమన్నాడు, మానవులలో ప్రేమను కలిగించమన్నాడు. దీన్ని కూడా నేను ప్రేమతో చూస్తాను, జీవులందరూ ఒకటే అని ఆ పులి వైపు అతడు ఎంతో ప్రేమతో చూశాడు. చూస్తే ఆ పులి నెమ్మదిగా వచ్చింది, అతడి పక్కన కూర్చున్నది. కాసేపు ఉండి వెళ్ళిపోయింది. ఆశ్చర్యము, ఆనందము, సిద్ధ గురువుల యొక్క కృప ఇలా ఉంటుంది అని తెలుసుకున్నాడు. అతడు తన జీవితాన్ని ఆ రకంగా తర్వాత ప్రేమ ప్రబోధానికి, మానవులలో సద్గుణాలను పెంపొందింపజేయటానికి తన వంతు కృషి తాను చేసి కర్తవ్య నిర్వహణ చేశాడు. ఇటువంటివి సిద్ధ గురువుల యొక్క అనుగ్రహం వల్ల ఏదైనా సాధ్యమే. మేడం బ్లావెట్స్కి శిష్యుడైనటువంటి లెడ్బీటర్ కొన్ని సంఘటనలు చెబుతాడు. డివైన్ మాస్టర్స్ ఎలా పనిచేస్తారు, ఎలా ఉంటారు వాళ్ళు అని చెబుతూ కొన్ని సంఘటనలు చెప్పాడు. అతడు ఓ గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో జరిగింది. ఓ పిల్లవాడు కొండ మీదకి వెళ్ళాడు, సరదాగా వెళ్ళాడు. వెళ్ళి కొండ ఎక్కుతూ పడ్డాడు. చిన్నపిల్లవాడు, 10 ఏళ్లవాడు ఏమో, పడిపోయినాడు. పడిపోయేసరికి కాళ్లకు వాటికి గాయాలైనాయి, నెత్తురు గారుతున్నది, స్పృహ తప్పిపోయేట్టుగా ఉన్నాడు. ఉంటే పడిపోయినాడు. కానీ ఇంతలో ఎవరో వచ్చారు అక్కడికి. వచ్చి అతడి నెత్తురు కారటాన్ని ఆపారు. ఎక్కడి నుంచో ఒక గుడ్డ తీసుకొచ్చి అతడికి కట్టుకట్టాడు. అదృశ్యమైపోయినాడు. ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళు అందరూ కూడా కొంతమంది జనం అక్కడికి వెతుక్కుంటూ వచ్చి చూశారు. ఆ కొండ మీద ఎవరూ లేరని తెలుసు వాళ్లకు. కనుచూపు మేర ఆ కొండంతా వాళ్ళకు బాగా తెలుసు. కట్టెవరు కట్టారు? పిల్లవాడు పడ్డాడు, బాగానే ఉంది అంటే పట్టం బాగుందని కాదు, పడ్డాడు. కానీ ఇంత గాయమైంది, కట్టెవరు కట్టారు అంటే ఎవరో ఒక ఆయన వచ్చాడు, గాలిలో నుంచి ఒక గుడ్డ తీసి కట్టాడు నాకు అని చెప్పారు. ఆశ్చర్యపడ్డారు. మహాపురుషులు కొండ మీద ఉన్నారు అని చెప్పి. అట్లా లెడ్బీటర్, డివైన్ మాస్టర్స్ ఏ రకంగా సామాన్యులకు సహాయం చేస్తుంటారో, ఆర్తులను ఆదుకుంటూ ఉంటారో, కాపాడుతూ ఉంటారో, ఇటువంటి విశేషాలు జరిగినటువంటి సంఘటనల ద్వారా మనకు తెలియజేశాడు లెడ్బీటర్ కొన్ని ఉదాహరణలను అందించి. అలానే మానవులలో ధర్మ ప్రవృత్తి, అహింసా ప్రవృత్తి, హింసను తొలగించి ఇవాళ యుద్ధాలు జరుగుతున్నాయి. వేల లక్షల మందిని చంపారు. అనేక యుద్ధాలు జరిగినాయి ప్రపంచంలో. మరో యుద్ధం వస్తే ఏమైపోతుందో అని అందరూ భయపడుతున్నారు. ఆ స్థితిలో కొద్ది సంవత్సరాల కింద ఒక సంఘటన జరిగింది. అమెరికా విమానదళానికి అధిపతి అడ్మిరల్ బర్డ్ అని ఉన్నాడు. ఆ అడ్మిరల్ బర్డ్ అతడు ఒకరోజు ఉత్తర ధ్రువ ప్రాంతానికి తన విమానంలో వెళ్ళాడు. విమానంలో వెళ్ళి ఒక చోట ఆగాడు. అక్కడ ఇంజన్ ఆగిపోయింది, చెడిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇంకా అక్కడికి మార్గము లేదు, ఎవరూ రక్షించగలిగిన వాళ్ళు లేరు, ఎవరూ రాలేరు అక్కడికి. ఇక మరణం తప్పదు అని అనుకుంటున్నాడు. ఇంతలో అక్కడ పెద్ద మంచు పెళ్ళలో నుంచి పైకి లేచింది. దాంట్లో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. రా నాయనా, నాతో రా అని పిలిచాడు అడ్మిరల్ బర్డును. ఇతడు వెళ్ళాడు. లోపల ఒక గుహ ఉన్నది. ఆ గుహలోకి తీసుకొని వెళ్ళాడు. గుహలోకి వెళితే అక్కడ అతడు, నువ్వు ఆకలితో దప్పికతో ఉన్నావు, నీకు ఇదిగో ఈ ఆహారం ఇస్తున్నాను అని ఒక గ్లాస్లో ఒక ఆకుపచ్చని ద్రవం ఇచ్చాడు. అది తీసుకుంటే ఇతడికి చాలా బలం వచ్చింది, శక్తి వచ్చింది. ఎవరు మీరు? ఈ గుహ ఏమిటి? ఈ ఉత్తర ధ్రువ ప్రాంతంలో మంచు గప్పి ఉన్న చోట, మంచు కొండల మధ్య ఈ మంచు బెళ్లలో నుంచి మీరు పైకొచ్చి నన్ను లోపలికి తీసుకెళ్ళారు. ఇది ఎక్కడిది అంటే, ఇది అగర్తా, ఇక్కడ చాలామంది ఉన్నాం మేము అని చెప్పి కొందరిని పరిచయం చేశాడు. వీళ్ళంతా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి వాళ్ళు.
నిన్ను ప్రత్యేకంగా మేము ఎంపిక చేశాను. నీలో ఉన్నటువంటి గుణగణాలను పరిశీలించి నీ మంచితనాన్ని చూసి నువ్వు యుద్ధం చేసిన వాడివైనా వీరుడివైనా సరే నీలో ఉన్నటువంటి ఆ సద్గుణ సంపదను మేము చూసి నిన్ను పిలిచాము. నీవు వెళ్ళి మీ వాళ్లకు చెప్పు, ఈ యుద్ధాలు ఇవన్నీ చాలా ప్రమాదకరం, మానవజాతి వినాశనానికి దారితీస్తుంది. మేము చూస్తున్నాం ఇక్కడి నుంచి మీకు మంచితనాన్ని అందించటానికి, సత్ప్రవర్తనను అందించటానికి, మానవజాతిని ప్రళయం నుండి రక్షించటానికి నీ వంటి వాళ్ళని మేము ఎంపిక చేస్తున్నాము. అసామాన్యమైన మా శక్తులతో మేము చేస్తున్నాము. అయినా మీరు సహకరించాలి లోకంలో ఉన్నటువంటి వాళ్ళు అని అంటే, అసలు ఈ లోకం ఏమిటి, మీరు చూపేది చూసేది నాకు అర్థం కావటం లేదు అని అంటే, ఇక్కడ కొన్ని వేల మంది ఉంటారు. ఇటువంటి ప్రపంచంలో ఎన్నో కేంద్రాలు ఉన్నాయి, మాకు ఒకదాని నుంచి ఒక దాంట్లోకి సంబంధం ఉంటుంది అని చెప్పి అతడు కల్కి పురుషుడి యొక్క అవతారం శంబళ గ్రామంలో ఎలా జరగబోతూ ఉన్నదో దాని గురించినటువంటి విశేషాలు కొన్ని చెప్పాడు. అంటే నేను అక్కడికి రావచ్చునా, నన్ను కూడా తీసుకెళ్ళండి, వారిని చూస్తాను నేను ఆ మహాపురుషుణ్ణి అని అంటే, నీకు ఇప్పుడు అనుమతి లేదు, ప్రస్తుతం నీకు ఇంతవరకు వచ్చింది, నీవు చూసిన దానివల్ల జరిగేటువంటిది తెలుసుకొని మీ వాళ్ళకు చెప్పు అంటే, నా మాట వింటారా, నేను ఒక సేనాపతిని మాత్రమేను అంటే, కాదు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మేము ఎంపిక చేసేవాళ్ళు మరి కొంతమంది కూడా ఉంటారు అని చెప్తే అతడు బయటికి వచ్చి తన సర్వసైన్యాధిపతితోటి చెప్పాడు జరిగింది. ఇదంతా అబద్ధం, నాన్సెన్స్, నువ్వేదో భ్రాంతిలో ఉన్నావు, ఉత్తర ధ్రువ ప్రాంతంలో గుహలు ఉండటం ఏమిటి, లోపల మనుషులు ఉండటం ఏమిటి అని నమ్మలేదు. సరే, అయినా సరే అతడు దాన్ని బయటికి చెప్పడానికి అధికార వర్గం పర్మిషన్ ఇవ్వలేదు. అతడు రిటైర్ అయిన తర్వాత ఈ విషయాలన్నీ అగర్తా అనేటువంటి గ్రంథం రాసి దాంట్లో ఈ విషయాలన్నీ కూడాను అతడు తెలియజేశాడు. అది ఇంటర్నెట్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు. ఇట్లా ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాటికి సిద్ధ గురువులు, మహనీయులైనటువంటి వ్యక్తులు ఏ రకంగా ప్రపంచాన్ని రణరంగం నుండి తప్పించటానికి, మారణాన్ని నుండి కాపాడటానికి, శాంతిని స్థాపించటానికి ఏ రకంగా కృషి చేస్తున్నారో, ప్రబోధిస్తున్నారో, ఇటువంటివి చాలా అపూర్వమైన అద్భుతమైన ఉదాహరణలు మనకు నిజంగా ఇటీవలి కాలంలో జరిగినవి. పూర్వయుగాలలో మహర్షులు చేశారు, యుగాలలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. పరమేశ్వరుడు ఎన్నోసార్లు అవతరించాడు, వస్తున్నాడు. వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. ఇవన్నీ కొన్ని వేల లక్షల సంవత్సరాల లాంటి గాథలు. కానీ ఇవన్నీ మొన్న 20వ శతాబ్దంలో, ఇటీవలి కాలంలో 21వ శతాబ్దంలో, 19వ శతాబ్దంలో జరిగినటువంటి గాథలు ఇవన్నీ కూడాను. కనుక సిద్ధ గురు కృప ఉండేటట్లయితే ఏ వ్యక్తులైనా సరే తాము మానవ శ్రేయస్సు కోసం కృషి చేయవచ్చు. ప్రతి వ్యక్తి కూడాను తనను ఉద్ధరించుకోవాలి. తనను ఉద్ధరించుకోవడంతో పాటుగా ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించి దైవ మార్గ ఉన్ముఖులను చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనే సత్యం తెలుసుకోవటం కోసము, తెలియజేయటం కోసమే ఈ ఇటీవల జరిగినటువంటి ఈ సంఘటనలు ఉదాహరించాను.